హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా మనకు ఏదైతే దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలతో పాటు కొంతమందికి ఓటీపీలు అనేది రావడం లేదు, కొంతమందికి బుకింగ్ అనేది చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు డెలివరీ అనేది అయితే కావట్లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి 1.5 రోజుల్లోనే ఈ యొక్క డెలివరీ అనేది పూర్తి అనేది చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే రావడం జరిగింది. ఎవరికి 1.5 రోజుల్లో బుకింగ్ అనేది చేసుకున్న లోపల ఎవరికైతే 1.5 రోజుల్లో డెలివరీ అనేది చేస్తారో దీనితో పాటుగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 15 రోజుల వరకు మాత్రమే ఈ యొక్క గ్యాస్ బుకింగ్ సంబంధించిన నిల్వలు అనేది ఉన్నట్లు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరొక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అనేది వచ్చినట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఎల్పీజీ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులకు సంబంధించి ఈ కేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ కేవైసీ చేసుకోవాలి, చేసుకోకపోతే ఏమనేది అవుతుంది, ఏ తేదీ లోపల చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ సంబంధించి చాలా ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఈ యొక్క బుకింగ్లు అనేది రావడంతో కొంతమందికి బుకింగ్ అనేది చేసుకున్న కొన్ని రోజుల పాటు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయితే డెలివరీ అనేది అయితే కావట్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 15 రోజుల వరకు గ్యాస్ నిల్వలు అనేది సరిపడా ఉన్నాయని, ఎవరు టెన్షన్ పడొద్దని, దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అనేది వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అప్డేట్లు అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 15 రోజులకు మాత్రమే ఎల్పీజీ నిల్వలు అనేది ఉన్నా కూడా మరొక 24,000 మెట్రిక్ టన్నులు అనేది వచ్చింది కాబట్టి 1.5 రోజుల్లోనే ఈ యొక్క డెలివరీ అనేది పూర్తి అనేది చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా చోట్ల బుకింగ్ అనేది చేసుకున్న 2-3 రోజులు కాకుండా వారం రోజుల వరకు గడువు అనేది తీసుకుంటున్నట్లు, అలా ఎవరికి జరగకుండా ఖచ్చితంగా బుకింగ్ అనేది చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి 1.5 రోజుల లోపల అంటే వీలైనంత వరకు 2వ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా గ్యాస్ డెలివరీ అనేది లబ్ధిదారులకు చేరే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బుకింగ్ అనేది చేసుకున్నా కూడా ఆలస్యం అనేది అవుతుందని, ఇలా ఎవరికైతే ఆలస్యం అనేది చేస్తున్నారో ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 1.5 రోజుల్లో ఖచ్చితంగా డెలివరీ అనేది అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పైప్ గ్యాస్ నెట్వర్క్ ను పెంచే విధంగా కార్యాచరణ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. దీనితో పాటుగా ఎల్పీజీ సిలిండర్లు కలిగిన లబ్ధిదారులకు సంబంధించి అంటే గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి సబ్సిడీ డబ్బులు అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేసుకోవాలని, ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తామని, ఈ కేవైసీ చేయని వారికి ఈ యొక్క సబ్సిడీ అనేది నిలిపేస్తామనేది గతంలో అయితే తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి ఉన్న ఆందోళనకు సంబంధించి అంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ కి సంబంధించి నిన్నటి రోజున ఈ యొక్క క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎల్పీజీ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో అంటే ఎవరైతే దీనికి సంబంధించి సిలిండర్ అనేది కలిగి ఉన్నారో ఖచ్చితంగా అటువంటి వారందరూ ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా ఒకసారి అనేది కంప్లీట్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా సరే నాన్ పిఎంయు అంటే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన కస్టమర్లు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు కాకపోయినట్లయితే వారు కనీసం ఒకసారి అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే కనుక చేసుకున్నట్లయితే వారు మరొకసారి చేయాల్సిన అవసరం లేదని దీనికి సంబంధించి అయితే తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారుల్లో ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది కాబట్టి ఈ నెల 31వ తేదీ లోపల మీరు ఈ కేవైసీ అనేది చేసుకున్నట్లయితే తర్వాత సంవత్సరానికి సంబంధించి యొక్క సబ్సిడీ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం 31వ తేదీతో ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 31వ తేదీ లోపల ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క అంటే గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన ఆధార్ నంబర్ కు డైరెక్ట్ గా పేమెంట్ అనేది సబ్సిడీ అమౌంట్ అనేది వేస్తారు. కాబట్టి మీకు 8 అలాగే 9 రీఫిల్ కి సంబంధించి అంటే 8 అలాగే 9 బుకింగ్ కి సంబంధించిన ఈ యొక్క సబ్సిడీ అనేది రావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఈ కేవైసీ చేయడానికి సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది మీరు చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే కూర్చొని ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది వేసుకున్నట్లయితే మీకు సెల్ఫీ అనేది తీసి అప్లోడ్ చేసినట్లయితే సరిపోతుంది. లేదా మీకు దగ్గరికి ఏదైతే ఈ యొక్క గ్యాస్ డెలివరీకి సంబంధించిన వాళ్ళు వస్తారో వారితో పాటు మీకు దగ్గరలో గ్యాస్ ఏజెన్సీ ఏది ఉన్నా కూడా అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ కేవైసీ అయితే చేయడం జరుగుతుంది.
ఒకవేళ మీరు ఈ కేవైసీ అనేది చేయకపోయినట్లయితే మీకు గ్యాస్ పంపిణీ అనేది ఆగిపోతుంది. అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేవైసీ అనేది చేయకపోయినట్లయితే గ్యాస్ పంపిణీ అయితే ఆగిపోదు. దానికి సంబంధించి ఏదైతే సబ్సిడీ డబ్బులు అనేది వస్తున్నాయో ఈ యొక్క సబ్సిడీ మాత్రం మీకైతే ఆగిపోతుంది. ఈ కేవైసీ చేయనంత మాత్రాన మీకు గ్యాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ అనేది చేయరు. మీకు గ్యాస్ డెలివరీ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆ యొక్క డెలివరీకి సంబంధించి లేదా ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మీకు ఏదైతే సబ్సిడీ డబ్బులు అనేది వస్తుందో ఈ యొక్క సబ్సిడీ మాత్రం ఆగిపోతున్నట్లు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇంకా ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ కేవైసీ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే విధంగా కనుక ఉన్నట్లయితే గ్యాస్ కొరత అనేది భారీ మొత్తంలో ఉంటుందని, గ్యాస్ అనేది అతిగా వాడకుండా ఆల్టర్నేటివ్ పద్ధతిలో కరెంట్తో వినియోగించుకునే ఇండక్షన్ స్టవ్లు కానీ కరెంట్ కుక్కర్లు కానీ వాడుకొని గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించిన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం 2 షిప్పుల ద్వారా ఎల్పిజి అనేది వచ్చినా కూడా రానున్న రోజుల్లో ఇదే గనక జరిగినట్లయితే భారీ మొత్తంలో గ్యాస్ అవసరం అనేది అవుతుందని, తగినంత మాత్రమే గ్యాస్ అనేది వాడుకొని ఎలక్ట్రిక్ ద్వారా నిత్యావసరానికి సంబంధించి ఏదైనా సరే వండుకోవడానికి అయితే ట్రై చేయమని వారైతే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఒక షిప్ లో 40,000 మెట్రిక్ టన్నులు, మరొక షిప్ లో 46,000 మెట్రిక్ టన్నులు ఎల్పిజి అనేది వచ్చినా కూడా కొన్ని రోజులు మాత్రమే వస్తుందని, ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి సమస్య లేదని, రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇదే విధంగా కనుక జరిగినట్లయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని వారైతే తెలియజేయడం జరిగింది. అలాగే చాలా మంది గ్యాస్ అనేది బుకింగ్ అనేది చేసుకున్న తర్వాత కొంతమందికి బుకింగ్ అనేది అయినట్లు మాత్రమే వస్తుందని, వాటికి సంబంధించిన డెలివరీ ఓటీపీలు రావట్లేదని అయితే తెలియజేశారు. మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఓటీపీ అనేది డెలివరీ అనేది అవుతుంది. కొంతమందికి ప్రస్తుతం సర్వర్ ఇష్యూలు అనేది ఉండడం కారణంగా ఎక్కువ మంది బుకింగ్ అనేది చేస్తుండడంతో కొంతమందికి ఓటీపీలు అనేది రావట్లేదని, మీకు ఓటీపీలు అనేది రాకపోయినా కూడా మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా డెలివరీ అనేది చేస్తారని అధికారులు అయితే తెలియజేశారు. మీకు ఈ యొక్క డెలివరీకి సంబంధించిన ఓటీపీలు అనేది రాకపోయినా కూడా తప్పనిసరిగా మీకు సిలిండర్ అనేది అయితే డెలివరీ చేస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు ఖచ్చితంగా మీరు ఒక సిలిండర్ కు గడువు అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క తేదీలో మీరు బుకింగ్ చేసుకున్న దానికి ప్రస్తుతానికి వీలు అనేది లేదు. మీరు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వెయిట్ చేయాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. రానున్న 15 రోజులకు సంబంధించి నిల్వలు అనేది భారీగా ఉన్నాయని ఎవరు టెన్షన్ చేయాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ల కొరత కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఈ యొక్క తేదీలు పొడిగించేదానికి కూడా అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఒక సంవత్సరానికి 15 సిలిండర్లు మాత్రమే మనకు అందజేస్తారు కాబట్టి మీరు 16 సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు బుకింగ్ అయితే కాదు. ఒక ఏడాదిలో మీకు 12 సిలిండర్ అనేది వస్తాయి. ఇవి కాకుండా అదనంగా మరొక 3 సిలిండర్ అనేది పెంచడం జరిగింది కాబట్టి కొంతమందికి 15 కన్నా ఎక్కువ బుకింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. వారందరికీ ఈ యొక్క సిలిండర్ కి సంబంధించి ఈ విధంగా మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది. అలాగే మరికొంతమంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ కు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొంతమంది అయితే అడిగారు. దీనికి సంబంధించి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఏ గ్యాస్ కనెక్షన్ కావాలో అది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు హెచ్పి గ్యాస్ కావాలనుకున్నట్లయితే హెచ్పి గ్యాస్ మీద, అలాగే మీకు భారత్ గ్యాస్ కావాలనుకున్నట్లయితే భారత్ గ్యాస్, ఏది కావాలనుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేసుకొని మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఖచ్చితంగా ఆ యొక్క లింక్ ను ఒకసారి అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఏ విధంగా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, మనకు ఎన్ని సిలిండర్ అనేది అందజేస్తారు అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ద్వారా కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు ఈజీగా బుకింగ్ మీరు అయితే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి